guys, welcome to my channel Shravanti Official. ఈరోజు వీడియో చేసిందంటే మా అక్క మీద చిన్న వాటర్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. ప్రాంక్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది గైస్, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. A few moments later. ఏమో ఓరోషి నీళ్ళు రోషి ఎవరేనా మళ్ళీ నేను పోయలేనాక నీకు పోయలేనాక నిజంగా నీళ్ళు పోయలే నేను నిజంగా నేను చేయలేనాక పోయలేనాక అసలు నేను ఇప్పుడు వచ్చిన బయటకు ఇప్పుడు వచ్చినా నేను నిజంగా నేను పోయలేను నేను పోయలేనాక నేను వస్తే చెప్పాను అక్క నేను కాస్త ప్రాంక్ అని చెప్పేస్తా నేను రామని పోయలేనాక నేను బయటకు ఇప్పుడు వచ్చినాక నేను ఎట్లా పోసాక నీ మీద నాకు అర్థం కాదు పోయలేనాక నేను పోక మరి పో నేను ఎందుకు ఎలా పడతాక నాకు అర్థం కాదు అసలు నేను నీళ్ళు కూడా వచ్చినా నాకు తెలియదు నేను పోయలేనాక పోయలేదు ఎట్లా పట్టుకొని బయట అక్షయ పిల్లలు 4 వచ్చినారు నేను పోయలేను బయట చెప్పుకో నేను పోసానా నేను పోసానా నేను పోస్తున్నా నాకు అనాలి నేను పోయలేకపోతే పోయలేనాక నేను పోయి ఇప్పుడు వచ్చినా ఎట్లా పోసా చెప్పు అరే మీరు అట్లా అడుగుతున్నారు నాకు వస్తుంది మరి అక్క నేను పోయలేనాక నీళ్ళు పోసి ఎవరికి తెలియదు నేను పోయలేనాక నిజంగా అయ్యా మీరు ఎలా కొడదామని చూస్తున్నాం మరి నీళ్ళు పోసుకుంటే ఎప్పుడో వేషం పెట్టుకొని వస్తావు అరే నేను పోయలేనే ఆ పిల్ల పోసినట్టు అక్షయ పిల్ల పోసినట్టు నిజంగా కాకినాడ పోసినట్టు నేను లేక నేను బయటకు నేను బయటకు వచ్చేసరికి ఆ పిల్ల ఆమె గర్భల కాడు నీళ్ళు ఆమె పోసింది అక్షయ్ కరా నీళ్ళు ఎవరు వచ్చి మమ్మీ నేను పోసినా నువ్వు పోసినావా నేను పోసినా ఈ పిల్లడు మస్తు హుషారు ఉంది అవుతుంది ఆ పిల్లడు పోసింది ఆ పిల్లలు నేను పోయలేనమ్మా తల్లి ఆ పిల్ల పోసింది ఇప్పుడే చెప్పు డాడీ చెప్తా మమ్మీ చెప్తా చెప్పు ఆ పిల్ల పోసింది ఆ పిల్ల పోసాక ఎవడు వచ్చిండు నేను పోయలేను ఎవడు వచ్చిండు నాకే అక్క నేను పోయలేనాక ఆ పిల్లనే వచ్చింది ఆ పిల్ల నవ్వుతుంది అడుగా పిల్ల పండరం లేపుతావు పిల్ల అట్లా పండరం లేపుతావు అన్ని చేస్తావు మళ్ళీ ఎవరేమో నన్ను అంటారు మీ అమ్మేమో నేను నేను పొద్దున పోయినా ఇప్పుడు వచ్చి ఇంటికి నువ్వు లేవనుకోని నువ్వు కావాలనుకున్నా మరి కనబడుతున్నావు కదా నువ్వే వచ్చినా మరి ఎక్కడికే వచ్చింది నేను ఎందుకు వస్తాను నేను ఎప్పుడు నాకు మజా కాడతాను నేను చేస్తే నీళ్ళు వస్తాక అని చెప్తాను అప్పుడే ఇంత పెద్ద పెద్ద చేస్తానని వస్తానికి అప్పుడు నవ్వుతున్నాడు ఆ పిల్లనే నువ్వే వచ్చినావు రా ఇది నేను తుడుస్తా ఎవరు వచ్చి వాళ్ళని చూడమను నువ్వే వచ్చినావు నేనెందుకు గమ్మతున్నారు ఇద్దరు నేనెందుకు వస్తా నాకు అర్థం కాదు నీళ్ళు వస్తాడు నువ్వు చూసినావా నువ్వు చూసినావా నీళ్ళు వస్తాడు అబ్బా
అబ్బా పోయే బకెట్ అవ్వదా ఆమెకి లేవాలి. ఎందుకు అవ్వదాక గమ్మతున్నాను ఏమైందిరా మనీష్ ఎందుకు లొల్లి పెడుతున్నావు ఓకే అరే చూడరా నేనంటే నేను పోసినట్ట నీళ్ళు నేను ఎందుకు వస్తున్నా నీళ్ళు? అరే మరి ఇద్దరం పొద్దున పోయినామా? నీళ్ళు పోసి ఏమో వచ్చి తిందామని చేతులు అడుగుతున్నాడా వచ్చేసరికి ఇంట్లో నీళ్ళు నడిచినాయి ఏమైందాక వచ్చాయి రోజుదే నీకు వింతో నీకు రోజుదే ఒళ్ళి రోజు నేను ఇంట్లోకి పోయేదక్క. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా కదరా కొండక్క. ఇవన్నీ ఎందుకు వేసాం మా కొండక్క మీద? మరి. కక్ష కట్టి కొండి మొత్తం కొండి అక్షయ్ నువ్వు పోసినావా, అక్షయ్? పిల్లలు ఇన్వాల్వ్ చేస్తారు మన పిల్లలు కూడా పిల్లలు ఆమె మా ఎక్కువ పిల్లలు అసలు బకెట్ లేకపోతే దాని చేతనే కాదు అబ్బా అసలు చాదనే కదా ఆమె బకెట్ లేపని కదా ఆమెకి కాదు ఎందుకు రాదక్క నాకు అర్థం కాదు ఇల్లు అసలు అంటే నీళ్ళే నీళ్ళు పోయలేను. నువ్వు అంటే అంతా పిల్లల మీద తోలు వారేసుకుంటూ ఒకటే నేను గమ్మత్తున్నాను. నేను ఎందుకు వస్తాను? నేను పోయలేనక్క నేను ఎందుకు వస్తాను మీరు అట్లా అంటారు మరి నాకు వస్తుంది నాకు ఎందుకు నవ్వొస్తుందా పోషణానికి పోయకుండా అవును సీరియస్ గా మాట్లాడు కాదని నీళ్ళు పోసిన అంటారు మీరు నేను పోసినట్టు మీకు ఎట్లా చూసి మీకు ఎట్లా తెలుసు కెమెరా చూడండి. నీళ్ళు పడుతుంది ఎవరన్నా బాడకా వచ్చిన పోషిస్తే దుమ్ముతాంతో ఏమో ఆ, చూసావా పోషణ ఉన్నది ఆమె ఎందుకు పోయలేరు ఎందుకు కోపం వస్తుందిరా నీకు అరే నన్ను అంటుర్రా నన్ను అంటే నేను ఇంట్లో వద్దామా? వాళ్ళు ఉన్నా మేము ముగ్గురమే ఉన్నాం వచ్చినట్లు బకెట్ బకెట్ లేస్తుందా అరే ఆ పిల్లంటే బకెట్ లేపదంట బంధు బకెట్ లేపదక్క ఆమె నాకు అర్థం కాదు నేను బయటికి పోయి తిందామని వస్తున్నారా ఏమన్నా ఉంటే అంటే నీళ్ళు నాకే లేవా? ఆమెను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఇలా పోసిన ఆమె కాబట్టి ఆమె నివాళ చేస్తున్నాక నువ్వే పోసినావు నేను పోయలేనక్క ఏమన్నా అంటే మరి ఇంకెవరు వస్తారా ఇంకా పిల్లనే పోసిందే అంటే మనం ఇంకో ఆ పిల్ల ఆ పిల్ల వచ్చిందని ప్రూఫ్ ఏందిరా అరే నాకు తెలియరా వేగొని బయటకు వచ్చినారా ఆ. తిందామని వస్తున్నా ఇంట్లో నీళ్ళు ఉన్నాయి ఏమన్నా అంటే నా మీద దొరుకుతుంది మరి ఆ పిల్లనే పోసిందని నువ్వు ఎట్లా అంటున్నావురా ఇంట్లో ఉన్నారు ఆ పిల్లని ఉంది ఇంకెవరు ఉంటారు మరి ఇంట్లో అరే, నువ్వే వచ్చి నేను పోయలేనురా నేను వస్తే నేను అప్పుడే మజాక్ ఆడుతున్నా చెప్తా వాళ్ళకి ఆడే పోసిండు పోయలేనక్క మీరు నేను పోయలేనక్క పొయ్యలేని పట్టుకొని పోసినామంటే ఎట్లుంటా చెప్పు చూడు బకెట్ వచ్చి చూడు నేను చూడు ఎవరు వచ్చినా వాళ్ళు నేను ఎందుకు చూడుస్తా దొడ్డ బయటికి తెంగే ఎందుకు తెంగేస్తాక ఎందుకు తెంగేస్తా బయటికి తెంగే నేను తెంగేస్తాక పో తెంగే నన్ను తెంగేఅంటే నాకు అర్థం కాదు నేను నీరు పోయలే నన్ను తెంగేమంటది నువ్వు చేసిన పనికి చేయబడుతుంది నేను పోయలేనే పోయలేదు నీకెళ్ళి పడ్డాయా వర్షం పడ్డా అది ఆ పిల్ల పోసింది ఆ పిల్ల ఇంకా రా పిల్ల ఇంకా నీళ్ళు ఎవరు నిజం చెప్పి ఇప్పుడు అవి ఎట్లా అవుతుంది చూడు ఆ పిల్ల నవ్వుతుంది ఆమె పోసింది ఇప్పటిదాకా ఇంట్లోకి పోయి ఇంట్లో ఉన్నది ఇప్పటిదాకా అవి ఎట్లా అవుతుంది చూడు ఆమె ఆమె పోయలే ఇంకో ఆమె పోసిందాక మీరు నన్ను అంటారు ఆ పిల్ల పోసిందా ఏ వార్త పోసిందో ఏమో చూడు మరి ఎందుకు ఏ చూడు బాధ అంటే పడే నీళ్ళు. పోసిండు. ఆమెనే పోసినావా నిజం చెప్పి ఎవడు వచ్చింది మీద నీళ్ళు ఆ పిల్లల మీద నీళ్ళు ఎవడు వచ్చింది చెప్పు వాళ్ళు నిజం చెప్పు కథ పడకు నువ్వు తను నేను పోయలే ఆ పిల్లనే పోసింది మీరేమో నా మీద అంటారు మెంటల్ పిల్ల కన్నా చూడు మరి నీళ్ళు అని ఎందుకు పోసినావు నీళ్ళు నేను పోసినాడు రేపు నేను నిజంగా పోసి చూపిస్తాను పోయిరా, పోయి, చూపిస్తాను పోయి. ఏంలే మరి నేను వైపు పోస్తాను మరి ఎట్లుంటా మరి నేను వైపు పోస్తాడు ఎట్లుంటా మరి ఎవరు వస్తారా ఆ పిల్ల మీద పోస్తాడా నేను ఆ పిల్ల మీద ఏదో జోకా, మళ్ళీ ఇంకా serious అయ్యింది. అవునా మరి వైపు నా మీద ఉంటాక మరి అవును మరి వైపు పోసాడు గొప్పరా మరి ఎట్లా సరే? పోస్తాడేవాడు మరి ఓ, ఆ పిల్లనే పోసింది అడుగు ఆ పిల్లని పోయలే ఆ పిల్లను हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ నేను పోయలేక నేను ఆ పిల్లనే పోసింది అందరూ నేను కూడా పిల్లనే పోసా నువ్వే పోసినావు. నేను పోయలేను ఇప్పుడు మళ్ళీ చూడు ఇప్పుడు చూడు నిజంగా ఆమె నిజంగా నడుస్తున్నాడు, కొనుగోలు చూస్తున్నాడు. మీరు అన్నారు కదా చూడు ఆమె నేను చూడుస్తా మీరు అన్నారు కదా ఆమె చూస్తుంది ఆమెను చూడుస్తుందా? ఆమె చూస్తుంది. కావాలని చెప్పు, నువ్వు నడిపెట్టు. నేను నిన్న నడుస్తాక మీరు కూడా బయటికి నేను ఎందుకు పోతా కావాలని వస్తే పాడుకో బయట నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే వాళ్ళు నీళ్ళు అవునక్క ఇప్పుడు ఆ పిల్లలు పోస్తుంది అంత సీరియస్ అవుతారు మరి నేను పోయకపోతే నాకు ఎంత సీరియస్ కావాలక్క మరి సీరియస్ అయినాంరా. నేను పోయకపోతే నేను సీరియస్ అయినా మరి నేను వచ్చి నేను తప్పుడు ఇంట్లోకి వచ్చాను నేను ఎందుకు వచ్చినా మరి నేను నువ్వు పోసినావు, కావాలని నువ్వు నేను ఎందుకు వచ్చాక పోసినావు. నువ్వు చిన్న పెద్ద తేడా లేదు. అమ్మక నువ్వు అక్క నా ఇంట్లోకి వచ్చి అనుకోమంటే అక్కడ నాకు అర్థం చిన్న కాదు పెద్ద తేడా లేదా రా? లేదక్క లేదు లేదు నువ్వు అక్కడే ఏం లేదు. నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నువ్వు నేను ఎందుకు పోతా మా ఇల్లు ఇది నేను ఎందుకు పోతా అక్క ఎక్కడికైనా వచ్చినా నీళ్ళు మా ఇల్లు ఇది నేను కట్టించినావు ఇది మీరు నువ్వు కట్టించినావు ఏమన్నా అక్క నేను నడుస్తా ఎందుకు సార్ పెట్టుడు చూడుకో నువ్వే చూడుకో నేను ఎందుకు చెప్తా మా అప్ప చూడొక్క ఆయన వేసేసి మీరు చెప్తే no, 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 no. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి ఆఫీషియల్.